సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో 3.5 సంవత్సరాలు టీసీఎస్ తో నా ప్రయాణం సాగిన తర్వాత నా చివరి 2 రోజుల ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకోవాలని ఉంది. ఈ లాస్ట్ 2 days లో నేనైతే ఒక రోజు ల్యాప్టాప్ సబ్మిట్ చేశాను, ఇంకొక రోజు అయితే నా ఐడి కార్డ్ సబ్మిట్ చేశాను. ఈ రోజు అయితే లాస్ట్ నుంచి సెకండ్ రోజు, అంటే నేను ల్యాప్టాప్ సబ్మిట్ చేయబోయే రోజు. లిటరల్లీ 3.5 సంవత్సరాలు ఎవరు నాతో లేకపోయినా కూడా నా పక్కనే ఉండేది ఈ ల్యాప్టాప్. ఫైనల్ గా దీని ఈ రోజు అయితే వెనక్కి చేయబోతున్నాము. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఏదైనా అంతే, మనం జాయిన్ అయినప్పుడు మనకి ఏమేమి ఇస్తారో అవన్నీ కూడా మనం లాస్ట్ ఒక రోజు అయితే వెనక్కి ఇచ్చాల్సి ఉంటుంది. సేమ్ ఇదే శాలరీలకు కూడా వర్తిస్తుంది. వీళ్ళు ఇచ్చే శాలరీలు కూడా మనం పీజీలకి, నెల అవుతాను ఈఎంఐలకి, అప్పుకు డప్పుకని అలా వచ్చినవన్నీ ఇలా పోతూనే ఉంటాయి. ఫైనల్ గా నేనైతే రాయదుర్గ్ మెట్రో పక్కనే ఉన్న మా టీసీఎస్ మెయిన్ బ్రాంచ్ కి అయితే వచ్చేసాను. మధ్యలో చాలా లొకేషన్స్ మారినా కూడా ఇదే ఆఫీస్ లో 2 years అయితే వర్క్ చేశాను. మొదట్లో ఇదే ఆఫీస్ లో అయితే ల్యాప్టాప్ తీసుకున్నాను. చివరి రోజు మళ్ళీ ఇదే ఆఫీస్ లో ల్యాప్టాప్ అయితే ఇచ్చేస్తున్నాను. పైకి అలా కనిపిస్తున్నా కూడా లోపల ఏదో తెలియని బాధ అయితే ఉంది. ఎమోషన్ ఫీల్ అవుతూనే లోపలికి వెళ్ళేసి ల్యాప్టాప్ ఇచ్చేసాను. మా ఆఫీస్ లోపల అయితే వీడియోస్ తీయకూడదు, నాకు జీవితాన్ని ఇచ్చిన ఈ ఆఫీస్ గుర్తుగా ఉంటుందని చెప్పి నేనైతే బ్లర్ లో తీసుకున్నాను. నెక్స్ట్ వీడియోలో అయితే నా లాస్ట్ డే ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేసుకుంటాను. నాకు చాలా మంది అయితే మెసేజ్ చేశారు, అన్న మీ కంపెనీలో ఓపెనింగ్స్ ఉంటే చెప్పండి, మీరే రెఫరెన్స్ ఇవ్వండి, జాబ్ ఎలా సర్చ్ చేసుకోవాలి, మీ టీసీఎస్ లో ఓపెనింగ్స్ మాకు ఎలా తెలుస్తాయి, నా బీటెక్ 21 లో అయిపోయింది, 22 లో అయిపోయింది, 3 లో అయిపోయింది అని చెప్పి చాలా మెసేజ్లు చేశారు. నా టీసీఎస్ లాస్ట్ డే వీడియో తర్వాత తప్పకుండా మీ అందరి డౌట్స్ క్లారిఫికేషన్ కోసం ఒక వీడియో అయితే చేస్తాను. మన ఛానల్ అయితే ఫాలో కొట్టి పెట్టుకో. మళ్ళీ కలుద్దాం.